దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం అండి. ఒకసారి చూసుకుందాము. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఇక్కడ చూడండి, దేవుడు నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మనము చాలాసార్లు బాధలు ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు లేదు అనేసి మనం అనేస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యము, దేవుడు మీ మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నాడంట. దీన్ని నమ్మాలి. మన మధ్య ఉన్నాడు, నీ పక్కన నిల్చొని ఉన్నాడని మన హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాను. ఈరోజు అదే విధంగానే అదే జెఫన్యా గ్రంథంలో మన మధ్య ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఇది గుర్తుంచుకోండి. నీ బాధ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆయన నీ మధ్యలోనే ఉంటాడు, ఎక్కడా పోడు. ఒకవేళ నువ్వు పాపం ఉన్న చోట్ల నువ్వు ఉన్నావంటే అప్పుడు కావాలంటే ఆయన విడిచిపెట్టచ్చు. ఎందుకంటే ఆయన పాపాన్ని సహించుడు. ఆయన నువ్వు వేరే చోటు ఉన్నావంటే దాన్ని సహించలేడు. కాబట్టి అదొక్క సందర్భం తప్ప మిగిలిన సందర్భాల్లో అంతా మన మధ్యనే ఉంటాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన ఎలాంటి శక్తిమంతుడు అంట? భూమిని ఆకాశం చేయగల శక్తిమంతుడు, మనం సృష్టించగల శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన ప్రాణం పెట్టి మరీ రక్షిస్తాడు. నువ్వు ఆయన నమ్మితే, నువ్వు నమ్మకుండా ఉంటే ఆయన అసలు రక్షించాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎక్కడన్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే నీకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఎక్కడన్నా ఉండమని నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నీకు ఎక్కడ ఆనందమో అక్కడ ఉండమని చెప్తాడు ఆయన. ఎందుకంటే ఎక్కడ ఆనందం ఉంటే అక్కడ ఉంటే నువ్వు చివరికి నువ్వేమవుతావు? వేరే మార్గాల్లో ఉంటావంటే వేరే మార్గంలో చివరికి అక్కడికి వెళ్తావు. అదే దేవుని ఎద్దుంటే నువ్వు రక్షిస్తాడు ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు బహు ఆనందం అంట. బహు ఆనందంతో సంతోషిస్తాడంటే దేవుడు నీ యందు. అంటే నీ యందు బహు ఆనందంతో సంతోషిస్తాడంటే నువ్వు ఎలా ఉండాలి ఆయనతో? నువ్వు ఆయనతో సన్నిహితంగా, స్నేహితుడుగా, మిత్రుడుగా నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఉంటావో అప్పుడు ఆయన నీతో అదే విధంగా అబ్రాహము వలె అబ్రాహం స్నేహితుడిగా ఉన్నాడంట. అలా నీ యందు బహు సంతోషం, ఆనందంతో నీ యందు ఆనందిస్తాడంట. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందు సంతోషం చేత ఆయన హర్షించును. చూడండి, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహిస్తాడు ఆయన. నువ్వు ఒకవేళ 1వ అర్థమో పాపం చేసినా నీ పైన ప్రేమను బట్టి సహిస్తాడు, వహిస్తాడు. సంతోషించేది ఆయన హర్షిస్తాడు. చిన్న గొప్ప ఏదో పొరపాటు మనిషి అన్నాక చేస్తారని ఆయనకి తెలుసు. అట్లానే ఆయన నీ పైన ప్రేమ చూపకుండా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ఈయన తప్ప నిన్ను ప్రేమించే దేవుడు ఎవరూ లేదు. నీ పైన కృప చూపించే దేవుడు ఎవరు లేదు. అందుకే నా బిడ్డలరా రండి నా ఎద్దుకు, నా దగ్గర ఉండండి, నేను నిన్ను పోషిస్తా, నిన్ను బలపరుస్తా, నిన్ను రక్షించుకుంటా అని దేవుడు అనేక మార్లు మనల్ని పిలుస్తూనే ఉంటాడు. ప్రతిరోజు వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడుతున్నారు నీతో నాతో అంటే ఆయన వద్దు నువ్వు ఉన్నావాలని, ఆయన బిడ్డ నువ్వు కాబట్టి ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన నీతో నువ్వు ఆయనతో సహవాసంతో కలిగి ఉండాలని ఈ వాక్యము అదే చెప్తా ఉంది మొత్తము. కాబట్టి నువ్వు ఆయన బిడ్డ కాబట్టి ఆయనతో నువ్వు ఉండాలని అనేకులను దేవుడు అలా పిలుస్తున్నాడు.
ఈ లోకాన్ని అంతా ప్రేమించిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నిన్ను విడిచిపెట్టుడు. కాబట్టి నువ్వు ఏదైనా బలహీనతలో బలం లేకుండా ఉంటున్నావేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన రక్షించడానికి, ఆయనకి రక్షణ చేయడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన రక్షించగలడు. నిన్ను రక్షించకుండా విడిచిపెట్టుడు. కాబట్టి దేవుని నమ్మండి. ఈ మాటలను మీరు నమ్మండి. వేరే వాళ్ళ మాటలు నువ్వు నమ్మద్దు. శాతాను మాటలు అస్సలు నమ్మద్దు. కాబట్టి దేవుని మాట నమ్మి మీరు ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఈరోజు ఈ వాక్యం మీ జీవితంలో ఫలిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించిన యొక్క ప్రార్థన చేసుకున్నాము. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా, స్తోత్రంనైనా అయ్యా, నాతో నీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, అవునైనా మమ్మల్ని రక్షించే దేవుడు, మా మధ్యలో ఉన్న దేవుడు, మీరు శక్తివంతుడైన దేవుడు తండ్రి. అవునైనా ఆకాశాన్ని భూమిని సృష్టించిన అంత శక్తివంతుడైన ఆయన, మమ్మల్ని సృష్టించింది నీవేనైనా, మమ్మల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే పేరు పెట్టి పిలిచింది మీరేనాయన. అయ్యా తండ్రి నా ప్రభా, ఈ భూమి పునాదులు వేసింది మీరేనాయన. మీరు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, మా అల్పమైన ఈ జీవంలోనైనా, అవునైనా అల్పమైన ఈ సమయంలోనైనా మేము భూలోకంలో ఉంటున్నాము. అయ్యా మాకు సహాయం చేయండి, తోడుగా ఉండండి ప్రభా. మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా. అవును ప్రభా, చిన్న చిన్న వ్యాధులకి, చిన్న చిన్న కష్టాలు వస్తే తట్టుకోలేకపోతున్నాము. ఎందుకంటే శరీరంలో ఉన్నాము కనుక నాయనా మాకు తోడుగా ఉండి నడిపించండి. మా మధ్యలో ఉండండి ప్రభా. మాకు అన్ని సమయంలో ఆదుకోండి ప్రభా. అయ్యా ఇప్పుడు ఎవరైతే అయ్యే వాక్యం వింటున్నారో, ఎవరైతే ఏ ఏ సమస్యల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రభా, నువ్వు అన్ని సమస్యలు ఎరిగిన దేవుడు, వాళ్ళ హృదయాలను ఎరిగిన దేవుడు నాయనా. ఎవరు పాపంలో ఉన్నారో మీకు తెలుసు నాయనా. అయినా మీరు సహాయం చేయండి. ఆ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా వాళ్ళకున్న ఇబ్బందులు, అయ్యా తండ్రి అస్వస్థతలను తొలగించండి నాయన. మీరు దీవించి ఆశీర్వదిస్తారని, మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకుంటారని, నీకే మహిమ గంట ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.